శుభప్రదం జయప్రదం. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారని గుంటూరు జిల్లా దుగ్గిరాల జడ్పీటీసీ మేకపాటి అరుణ వాపోయారు. తన భర్త వీరయ్యకు సంబంధం లేని హత్య కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారామె. గత సర్వసభ్య సమావేశంలో నకిలీ మద్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కారణంగా తన భర్తను అరెస్టు చేసి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వాపోతున్నారు మేకపాటి అరుణ. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపైన పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మనం చూసాం, సవేందర్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టాడంటూ అతని పైన గంజాయి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే సాక్షాత్తు ధర్మాసనమే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. అయితే దుగ్గిరాల మండలంలో యాక్టివ్గా ఉంటారు వీరయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అయితే తన భార్య జడ్పీటీసీ ఆమె కూడా చాలా అరుణ యాక్టివ్గా ఉంటుంది. వారం రోజుల క్రితం గుంటూరులో జరిగిన ఒక మర్డర్ కేసులో బావను పొడి చంపారు. ఆ కేసులో ఇరికించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అరుణమంతా ఉన్నారు. ఏమంటున్నారమ్మా పోలీసులు, అసలు ఏంటి? సార్, నా పేరు మేకతోటి అరుణ. నేను దుగ్గిరాల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీగా పనిచేస్తున్నాను. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులకు ఏమాత్రం కూడా రక్షణ లేదు. సర్వసభ్య సమావేశం మొన్న శుక్రవారం 10వ తారీఖున జరిగింది. దానిలో నేను మాట్లాడాను. అంటే మా దుగ్గిరాల మండలంలో 18 గ్రామాలు ఉన్నాయి. ఆ 18 గ్రామాలలో 5 షాపులకు గవర్నమెంట్ తరఫున లైసెన్సులు ఉంటే 80కి పైగా బెల్ట్ షాపులు పెట్టి కంటైనర్లుగా పెట్టి మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ మద్యానికి బానిస అయిపోయి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ సమస్య ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డాను కాబట్టి, జడ్పీటీసీగా ఉన్నాను కాబట్టి నాకు ఈ సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు. అయితే నేను ఈ సమస్యని మంత్రి నారా లోకేష్ గారికి ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలలు అయింది. 4-5 సర్వసభ్య సమావేశాలు జరిగినాయి. ఏ ఒక్క సర్వసభ్య సమావేశానికి కూడా మంత్రి గారు హాజరు కాలేదు. అయితే నేనేం చేశానంటే ఆ బెల్ట్ షాపుల పైన మంత్రి గారు రాలేదు కాబట్టి ఒక బహిరంగ లేఖ రాసి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి ఇచ్చాను. మంత్రి నారా లోకేష్ గారు నాకు సమాధానం చెప్పలేదు. నన్నేమి చేయలేక నా భర్త దాసర వీరయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అక్రమ కేసులు పెట్టి నా భర్తను ఈ రోజున దేని నిమిత్తం తీసుకెళ్లారో చెప్పలేదు, ఎందువల్ల తీసుకెళ్లారో చెప్పలేదు. అయితే ఇది రెండవసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రోజే కౌంటింగ్ రోజే ఎక్కడో తుమ్మపూడిలో మర్డర్ జరిగింది. ఆ విషయాన్ని మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు, నా భర్తని. ఆ రోజున నా పసిపిల్లలు నేను టీవీ ముందు కూర్చున్నాము. ఆ చచ్చినోడు ఎవరో తెలియదు, చంపినోళ్ళు ఎవరో మాకైతే తెలీదు. అయితే ఆ రోజుల్లో ఆ కేసులో కూడా మమ్మల్ని ఎంతగానో అక్రమంగా, అన్యాయంగా, అరాచకంగా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మొన్న గుంటూరులో ఎక్కడో బావమరుదులు చంపుకొని హత్య జరిగింది. దాంట్లో కూడా నా భర్తకి ఎటువంటి ప్రమేయం లేదు, ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ అని అడిగాను. తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చామమ్మా అన్నారు. మా 2 ఫోన్లు తీసుకున్నారు. నేను నడుచుకుంటూ వెళ్ళి మా నాయకులను కలిసి మా నాయకులతో పాటు నేను తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. తాడేపల్లి వెళ్తే ఇక్కడికి ఎవరు రాలేదమ్మా, ఇక్కడికి తీసుకురాలేదు, మీరు లెటర్ రాయండి అన్నారు. లెటర్ రాసాము. రాసి అవ్వకుండా ముందే ఏం చేశారంటే గుంటూరు ఓల్డేజ్ స్టేషన్కి వెళ్ళండి అమ్మా, అక్కడ ఉన్నారన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే గుంటూరులో బావమరుదుల హత్య కేసులో మిమ్మల్ని ముద్దాయిగా పెడుతున్నామని చెప్తున్నారు సార్. మీ వీరయ్య గారికి సంబంధం ఉందా? లేదు సార్, వాళ్ళు 2 ఫోన్లు తీసుకున్నారు సార్. ఆ 2 ఫోన్లు కూడా నైట్ అంతా ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏ ఆధారాలు ఉన్నాయో, ఏ ప్రూఫ్స్లు ఉన్నాయో, ఏమున్నాయో కూడా చెప్పట్లేదు. కానీ మిమ్మల్ని ఆ కేసులో పెడుతున్నామని చెప్తున్నారు సార్. పోలీసులు ఒక పథకం ప్రకారం హత్య కేసు బనాయించి అతను జైలుకు పంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన భార్య ఆరోపిస్తూ ఉంది.